మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదండి, నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత రప్ప నరికేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇక వాళ్ళు కత్తులు తీసుకొని వస్తే అందరూ కత్తులు తీసుకొని తిరగాల్సి వస్తుంది అమ్మా, అంతే. దానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఒకడు వచ్చి సైలెంట్గా ఉన్న వాళ్ళని గోగుతే ఏమవుతుంది, ఈడు ఆయన గోగుతాడు అంతే, అంతకు మించి ఏముండదు. అందరూ బాగుండాలి అనుకుంటే ప్రశాంతంగా ఉండాలి. ఇప్పటికే తిట్లు లేవు. ఇదివరకు గవర్నమెంట్లో టీవీ ఆన్ చేస్తే తిట్లు తప్ప ఏమీ లేవు. పని చేసేవాడు కావాలి కానీ తిట్టుకునే వాళ్ళు మనకెందుకమ్మా? అవన్నీ ఏదో సినిమా డైలాగులు ఏదో చెప్పేసి ఊరికే ప్రజలను ఇప్పుడు రెచ్చగొడితే అది ఎన్నోడు పాడైపోతాడు, ఎన్నోడు బాగుపడతాడు అంతే. అలాగే మరి రేషన్ అనేది మరి గతంలో చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు వ్యాన్ ఇంటి వద్దకు వచ్చేది కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతి తీసుకురావడం అనేది జరిగింది కదండి. 15 రోజులు టైం పెట్టి ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా డిపోకి వెళ్ళి తీసుకోవచ్చు అని అన్నారు కదా. సో ఎలా అనిపించింది, మీకు ఏ పద్ధతి నచ్చింది? పర్వాలేదమ్మా, ఏదైనా ఇప్పుడు వ్యాన్ ఇంటి ముందుకు వచ్చేసరికి మనం లేవు అనుకో, ఇంట్లో ఏం చేస్తాం, అక్కడికే వెళ్ళాలిగా. ఏదైనా ఒకటే. ఇది వచ్చినప్పుడు ఇంట్లో లేవు కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ అన్ని సరుకులు ఉంటున్నాయి. వ్యాన్లో ఒకటే రైస్ ఒకటి షుగర్ ఒకటే ఉంటుంది. అక్కడికి వెళ్తే అన్నీ దొరుకుతాయి కాబట్టి ఓ 10 నిమిషాలు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2 monthsలో మరి సరుకులు కూడా ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఇస్తారంటారా నిజంగానే చెప్పిన మాట మీద నిలబడి? అది ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్కి ఆదాయం పెరిగే కొద్దీ అది చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చి చేయరు కాబట్టి మనం ఇంకా ప్రశ్నించకూడదు. అది అప్పుడే కొంచెం ఇప్పుడేగా లెగుస్తుంది పైకి. మరి నెక్స్ట్ మన ఏపీ మంచి డెవలప్మెంట్ కావాలంటే సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? పనిచేసేవాళ్ళు కావాలి. అది ఎవరో అనేది మనం ఎలా చెప్తాం? మనకు ప్రజలకు పనిచేసేవాళ్ళు కావాలి. వాళ్ళు తినటం కాదు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కాదు, ప్రజల్ని డెవలప్ చేయాలి. రామకృష్ణ అమ్మ. తల్లికి వందనం మీద మీ అభిప్రాయం ఏంటండి? రీసెంట్గా మరి తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేసి చూపిస్తా అన్నారు కదండి. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే వేసి చూపించే మాట మీద నిలబడ్డారా? నిలబడ్డారమ్మా, బాగానే ఉంది. ముగ్గురుంటే ముగ్గురికి వేస్తా అన్నారు, నలుగురుంటే నలుగురికి వేస్తా అన్నారు, ఇద్దరుంటే ఇద్దరికి వేస్తా అన్నారు కదా. పడుతున్నాయి అమ్మా, వేస్తున్నారు, బాగానే ఉంది, పర్వాలేదు. అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించిందండి? గతంలో కూడా చూసారు కదా 5 సంవత్సరాలు. సో ఇప్పుడు ఎలా అనిపించింది ఈ 1 year? టీవీలో బూత్లో లేవు అమ్మా, బాగానే ఉంది. గవర్నమెంట్ పని చేయటం కావాలి కానీ మనకి వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిడతాం, అది కరెక్ట్ కాదుగా. ప్రజలకు ఏం కావాలో అది చేయాలి కానీ ఒకరికొకరు తిట్టుకొని రౌడీజాలు ఇవన్నీ ఎందుకమ్మా? మనుషులకు కావాల్సింది పని చేసే నాయకుడు కావాలి. మరి ఎవరంటారు పని చేసే నాయకుడు? కనపడుతున్నారుగా, చూస్తున్నారుగా ప్రజలు. అది అలాగే మరి మన రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నా సరే మరి ఇస్తానన్న ప్రతి పథకం కూడా మేనిఫెస్టోలో అమలు చేసిన ప్రతిదీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కదా అండి. పింఛన్లు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అలాగే మత్స్యకారులకు కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం, నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మరి ఫ్రీ బస్సులు అని కూడా అంటున్నారు కదా. సో ఎలా అనిపించిందండి? బాగానే ఉందమ్మా. ప్రజెంట్ గవర్నమెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు.